తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మనోజ సుధాకర్ గారు, జాగృతి నాయకురాలు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం, రామన్నకు ఈరోజు కవితక్క రాఖీ కట్టకపోవడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు కూడా కాస్త బాధగా చూస్తున్న పరిస్థితి. ఏంటి ఇంకా ఈ రాజకీయ వైరాన్ని పండగ రోజు కూడా కవితక్క వదిలే పరిస్థితి లేదా ఏంటి, ఏం చెప్తారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, మీకు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. కవితక్క గారు గత కొద్ది రోజులుగా క్లియర్ గా చెప్తున్నారు, రాఖీ కడితే రాజకీయం వేరు, రక్త సంబంధం వేరు, తప్పకుండా రాఖీ ఇస్తాను అని చెప్తూనే వచ్చిర్రు. అంటే ఈ రోజు రామన్న గారు అవైలబుల్ లేకపోవడం ఒక రీజన్ అనుకుంటున్నాము, కట్టకపోవడం. అంటే ఢిల్లీలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే, అదొక రీజన్ అయి ఉంటుంది. అంతేగాని రాజకీయాలకు రక్త సంబంధానికి ఎప్పుడు ముడిపెట్టలేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎవరు అడిగినా కూడా వెళ్తాను, కడతా, రక్త సంబంధం కదా అనేసి అక్క చెప్తున్నారు. ఈ రోజు మీరెట్లా బాధపడుతున్నారో, తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడుతున్నారో మేమందరం కూడా బాధపడుతున్నాము. కానీ సిచ్యువేషన్ ఇక్కడ రామన్ అవైలబుల్ లేకపోవడమే రీజన్ అని మేము అనుకుంటున్నాము. ఇంకా మాకు కూడా అక్క దగ్గర నుండి ఎట్లాంటి అంటే క్లారిటీ అన్నది లేదు. చూద్దాము. ఇది రాజకీయాలకి ఉన్న రక్త సంబంధానికి మాత్రం ఎప్పుడు కూడా కవితక్క గారు ఎక్కువ రక్త సంబంధానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మా రాజకీయంతో రాఖీ అనేది ముడిపడి ఉంటది అని అయితే మేము అనుకోము. అట్లాంటి వ్యక్తిత్వం గల, ఎందుకంటే తెలంగాణలో సాంస్కృతిక సాంప్రదాయాలకి పెద్ద పీటన వేసి, బతుకమ్మకి పెద్ద పీటన వేసి ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్న కవితక్క గారు ఈ రోజు రాజకీయానికి ముడిపెడతారు రాఖీని అని మేము అనుకోము. అసలు అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆమె కాదు. కానీ పరిస్థితులు రామన్న అవైలబుల్ లేకపోవడమే రీజన్. గాని అక్కగారు రాఖీ కట్టొద్దు అన్న ఉద్దేశం ఎప్పటికీ లేదు. ఆడబిడ్డలుగా మా బాధ్యత అన్నదమ్ములకు రాఖీ కట్టడం. కానీ ఈ రోజు అన్న అవైలబుల్ లేకపోవడమే అనుకుంటున్నాము. త్వరలో రేపు అక్క ఖచ్చితంగా చెప్తారు దానికి కారణం ఏంటి అన్నది. మొత్తంగా ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రామన్న కేటీఆర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే లేవంటారా? ఇప్పుడు ఆ రామన్న అవైలబుల్ లో లేరనే, ఇప్పుడు మేము మామూలుగా పార్టీ వర్గాలు ఎవ్రీ ఇయర్ తెలంగాణ భవన్ లో రాఖీ కట్టే సంప్రదాయం అనేది ఉంది. ఈసారి అన్న అవైలబుల్ లేకపోవడమే రీజన్ అనుకుంటున్నాం. కానీ కవితక్క ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు రక్త సంబంధాన్ని ముడిపెట్టి కట్టకపోవడం అన్నది ఏం లేదు. అన్న అవైలబుల్ లేరు అంతే తప్ప ఇప్పటికి వారం 10 రోజుల నుండి అక్క రాఖీ కడతాను అనే చెప్తున్నారు. ఖచ్చితంగా అన్న అవైలబుల్ ఉంటే అక్క వెళ్ళేవారు, కట్టేవాళ్ళు. ఈ రోజు మాకు కూడా కొంచెం బాధగానే ఉంది. చూద్దాం. రైట్, థ్యాంక్